హలో గైస్, ఈ వీడియోలో మీ వాట్సాప్ డేటా ఏదైతే డిలీట్ అయిపోయి ఉంటుందో అంటే ఫొటోస్, వీడియోస్, ఆడియో లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ అవి అన్ఎక్స్పెక్టెడ్గా అయినా లేదంటే మీరే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనేసి డిలీట్ చేసేసి సో వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్, ఫోటో ఏదైనా ఎమర్జెన్సీగా మీకు కావాల్సి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు వాటిని మనం రికవరీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఒక సింగిల్ క్లిక్తో మీరు ప్రీవియస్గా డిలీట్ చేసిన వాట్సాప్ డేటా మొత్తాన్ని కూడా రికవరీ అయితే అంటే మనం మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దానికోసం సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే చాట్స్ అనేసి ఉంది కదా. సో ఆ చాట్స్ క్లిక్ చేసామంటే కింద మనకు 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. లైక్ చాట్ బ్యాకప్ ఉంది, చాట్ హిస్టరీ అనేసి ఉంది. సో చాట్ బ్యాకప్ అంటే అందులో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా మనకు అందులో నుంచి బ్యాకప్ అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చాట్ హిస్టరీ ఉంది కదా, అంటే మనం ఏదైనా చాటింగ్ చేసి ఉంటాం కదా, ఆ చాటింగ్ని కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ చాట్ బ్యాకప్ గురించి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇంక్లూడింగ్ వీడియోస్ అంటే మనకు వీడియోస్ కూడా బ్యాకప్ కావాలా అనుకునేలా ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే దీన్ని ఆఫ్ చేసుకొని ఓన్లీ వీడియో వరకే మనం బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియోస్ కూడా కావాలి అనుకుంటే కంపల్సరీ దీన్ని ఆన్ చేసుకున్నారంటే ఇక్కడ చూసుకోవచ్చు 705 MB అంటే వీడియోస్తో కలిపితే మనకు 705 MB అయితే ఉంటుంది అని చెప్పి. సో దీనికి మీరు వైఫై కనెక్ట్ చేసుకొని బ్యాకప్ మీద క్లిక్ చేశారంటే త్వరగా అండ్ క్లారిటీ హెచ్డి అంటే మీకు ప్రీవియస్గా డేటా క్వాలిటీ ఎంత ఉంటుందో అదే క్లారిటీతో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలామంది ఏంటంటే ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్ అనేసి ఉంది కదా, ఇది ఆఫ్లో పెట్టుకుంటారు. సో దీన్ని మనం ఆన్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే మన డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ ఇది ఒకసారి మీరు చూసుకొని దీన్ని టర్న్ ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో టర్న్ ఆన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకు పాస్వర్డ్ దానికి పర్టికులర్గా అంటే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు డిలీట్ చేసేసిన మెసేజ్, ఆ రిమైనింగ్ ఫొటోస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా బ్యాకప్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ సింపుల్గా ఇప్పుడు బ్యాకప్ అనేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మెసేజెస్ ఇంక్లూడింగ్ ఫొటోస్ అన్నీ కూడా బ్యాకప్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇవంతా కూడా ఆ డేటా అంతా డైరెక్ట్గా మనం మొబైల్ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం మొబైల్ లైక్ ఇక్కడ చూసుకోవచ్చు నా ప్రజెంట్ అయితే నా దాంట్లో అవుట్ ఆఫ్ స్టోరేజ్ అనేసి ఉన్నది కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. సో మీరు స్టోరేజ్ అనేది క్లియర్ అంటే కొద్దిగా స్పేస్ పెట్టుకొని బ్యాకప్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఫైల్ మేనేజర్ అనేసి ఉంది కదా, సో ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళామంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఆ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి com.whatsapp అనేసి సెర్చ్ చేశారంటే మనకు ప్రీవియస్గా ఉన్న డేటా మొత్తం కూడా ఇక్కడ ఫైల్స్లో అయితే సేవ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మీరు వాట్సాప్లో డిలీట్ చేసేసినా ఒకవేళ వాట్సాపే అన్ఇన్స్టాల్ చేసేసినా కూడా దానికి సంబంధించిన డేటా అయితే మనకు ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ com.whatsapp అనేసి ఉంది కదా, సో ఇక్కడ ప్రతి ఒక్క వీడియో అవ్వచ్చు, లేదు ఫొటోస్ అవ్వచ్చు, ఆడియో, డాక్యుమెంట్స్ అన్నీ కూడా లోడ్ అయితే అవుతాయి, అంటే ఇక్కడ స్టోర్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి అంటే నేను వాట్సాప్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న డేటా మొత్తం ఇక్కడైతే ఉన్నదన్నమాట. సో ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే సో ఇక్కడ ఇమేజెస్ అనేది కదా, ఓన్లీ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇమేజెస్ మాత్రమే ఇక్కడ కనబడతాయి. లేదు మనకు వీడియోస్ కావాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆడియో కావాలంటే ఆడియో సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఫిల్టర్ చేసుకొని డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడ డాక్యుమెంట్సే కనబడతాయి అన్నమాట. ఇవంతా కూడా ప్రీవియస్గా మన వాట్సాప్లో మనకు ఎవరైనా సెండ్ చేసిన డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేదంటే మనం వేరే వాళ్ళకి సెండ్ చేసిన డాక్యుమెంట్స్ అవే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఇమేజెస్ని డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. సో దాన్ని అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ మన మొబైల్ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ డేటాని మనం మన మొబైల్లోకి మళ్ళీ ఎలా రీస్టోర్ చేసుకోవాలనే దాని గురించి. సో ఇది కాకుండా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.